మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనడం జరిగింది కదా, అది మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయగలిసి వచ్చింది? ఒకటి అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారికి ఏంటంటే, గతంలో నేను అదే సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేశా, ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్గా గత ప్రభుత్వంలో ఉన్నా. సో మన మీద ఆరోపణలు చేస్తే తద్వారా ఏదో ఒక రకంగా మన ఇమేజ్ బిల్డ్ అవుద్ది అనేటువంటి ఉద్దేశం బహుశా ఆయనకు ఉండొచ్చు. ఆయన ఎంత చేసినా సరే ఆ బుర్రలో ఏమి లేనప్పుడు ఎన్ని మాట్లాడినా సరే, ఎన్ని మాట్లాడించినా సరే ఏమి ఉండదు అనేటువంటిది వారు తెలుసుకోవాలి. రెండోది, ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి కొడుకు అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏ వేదిక మీద మాట్లాడుతున్నావు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది మరి ఆయనకి వాళ్ళ తాత ముఖ్యమంత్రి అని చెప్తాడు, మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్తాడు, రేపు నేను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది రేపు ఆయన భవిష్యత్తు ఏంటో అనేటువంటిది దానికి ఒక నిదర్శనం ఏంటనేటువంటిది కనబడతా ఉంది. సో ఇప్పటికన్నా ఆ మాట తీరు ఒకటి, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలనేటువంటిది ఒకటి తెలుసుకుంటే మంచిది అనేటువంటిది నా తాలూకు సూచన.